చాలా నీట్‌గా వర్క్ ఇచ్చారు. కొన్ని హాఫ్ సారీస్‌కి ఏంటిదంటే బ్లౌజెస్ కొంచెం బాగుండవు. మళ్ళీ ఇంకొకటి పర్చేస్ చేయాల్సొస్తుంది. కాకపోతే దీనికి అలా కాదు. ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. అండ్ ఇక ఆరెంజ్ కలర్ ఇది బార్డర్ చూడండి ఎంత హెవీగా ఎంత లెంతీగా వచ్చిందో. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. అండ్ ఈ వీడియోలో అయితే నేనైతే మీ ముందుకు మంచి కలెక్షన్ తీసుకొచ్చాను. అది శారీస్ కాకుండా హాఫ్ శారీస్ అండి. ఇప్పుడైతే చాలా వరకు హాఫ్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! కమింగ్ ఫెస్టివల్స్‌కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. వచ్చే ఫెస్టివల్స్‌కి అయితే ఎంత మంచిగా వచ్చాయో హాఫ్ శారీస్ అయితే. నేనైతే మీకు మంచి మంచి హాఫ్ శారీస్ అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. సో, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. హాఫ్ శారీస్‌ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ హాఫ్ శారీ వచ్చేసి ఇది. అంటే ఈ క్లాత్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా మీషోలో అయినా, యూట్యూబ్‌లో అయినా, ఇన్‌స్టాలో అయినా ఇది జిమ్మిచూ క్లాత్ అన్నమాట. ఈ క్లాత్ చూడండి ఎంతలా షైన్ అవుతుందో. ఫస్ట్ అయితే నేను మీకు స్కర్ట్ అయితే చూపిస్తాను. స్కర్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓవరాల్‌గా. సో, నేను షార్ట్ వీడియోస్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాను చూడండి. స్కర్ట్ అయితే ఓవరాల్‌గా ఇలా ఉంటుంది. చాలా పెద్ద గేరాతోనే వచ్చిందన్నమాట. అండ్ చాలా లెంతీగా వచ్చింది. చాలా నీట్‌గా అండ్ పర్ఫెక్ట్‌గా ఉంది. చూడొచ్చు. అండ్ బార్డర్ చూసారా మొత్తం చెమ్కీ వర్క్‌తోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్‌లో. అండ్ ఈ కలర్ కూడా చాలా బావుంది. మంచిగా షైన్ అవుతుంది. కమింగ్ ఫెస్టివల్స్‌కి అయితే చాలా బావుంటుంది. అండ్ హెవీ గేరా వచ్చింది మీరు చూడొచ్చు. సో, ఈ హాఫ్ సారీ అయితే సెమీ స్టిచ్డ్ అన్నమాట. లెహంగా మాత్రం స్టిచ్ చేసి ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం స్టిచ్ చేయలేదు. ఇంత పెద్దగా వచ్చింది. వీడియోలో కూడా పట్టట్లేదు. చాలా పెద్దగా గేరా వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు మంచిగా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు. చాలా మంచిగా లైనింగ్ వచ్చింది. సో, బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారన్నమాట. దీనికే అటాచ్ చేసి ఇచ్చారు. మనం డిటాచ్ చేసుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా మొత్తం హెవీ వర్క్ ఇచ్చారు. ఇది ఓన్లీ లో ఉంటుంది. మొత్తం ఓవరాల్‌గా థ్రెడ్ వర్క్ చూడండి. మొత్తం చెమ్కీ వర్క్‌తోని చాలా నీట్‌గా ఉంది. అండ్ క్లాత్ కూడా షైనీగా ఉంది. డే టైమ్‌లో కంటే నైట్ టైమ్‌లో చాలా చాలా బాగుంటుంది. ఇది ఓవరాల్‌గా చాలా వరకు క్లాత్ ఇచ్చారు. మనం చూడొచ్చు. ఇది 1 మీటర్ అలా వస్తుంది. మంచిగా బ్లౌజ్ అయితే సూపర్‌గా ఉంటుంది స్టిచ్ చేయించుకుంటే. బ్లౌజ్ కూడా చాలా నీట్‌గా వర్క్ ఇచ్చారు. కొన్ని హాఫ్ సారీస్‌కి ఏంటిదంటే బ్లౌజెస్ కొంచెం బాగుండవు. హ్మ్. మళ్ళీ ఇంకొకటి పర్చేస్ చేయాల్సొస్తుంది. కాకపోతే దీనికి అలా కాదు. చాలా వరకు ఇచ్చారన్నమాట. మీరు చూడొచ్చు. ఇంత లెంతీగా ఉంది. ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి. నేనెందుకు డిటాచ్ చేయడం అని చేయలేదు చూడండి. సో, డిటాచ్ ఇలా చేయడం ఎందుకని ఇలానే ఉంచేశాను. సో, డిటాచ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా ఉంచాను. హాఫ్ సారీ అయితే చాలా బావుంది. అండ్ చాలా లేయర్స్ వరకు ఇచ్చారు. వర్క్ కూడా చాలా నీట్‌గా మంచిగా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మనం చూడొచ్చు ఇంకొకటేంటంటే హాఫ్ సారీకి బ్యాక్ సైడ్ అయితే ఇగో ఇలా మంచిగా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా స్టిచ్ చేసి ఇచ్చారన్నమాట. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది స్టిచ్చింగ్ కూడా. అండ్ ఇక్కడ కూడా క్లోజ్ చేసుకొని మనం ఆహ్, ఇలా థ్రెడ్ కట్టుకునే దగ్గర కూడా మంచిగా జిప్‌తోని సహా ఇచ్చారు. జిప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంత తక్కువ ప్రైస్‌లో ₹1000కే మంచి లెహంగా ఎక్కడైనా తెచ్చుకోగలరా? ఇలాంటి లెహంగాస్ అస్సలు మిస్ అవ్వద్దు. నేను ఇంకా లింక్స్ చాలా మంచి లెహంగాస్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఈ లెహంగా అయితే చాలా బావుంది. ఇంత లెంతీగా ఉంది. చూడొచ్చు వీడియోలో కూడా పట్టట్లేదు. అంత లెంతీగా ఇచ్చారు. అండ్ దీనికి దుపట్టా కూడా చాలా లెంతీగా ఇచ్చారు. అండ్ వర్క్ కూడా సేమ్ లెహంగాకచ్చినట్టే వచ్చింది. స్కర్ట్‌కి ఎలాగైతే వర్క్ ప్రొవైడ్ చేశారో అలాగే చెమ్కీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ చిన్నగా కట్ వర్క్ లాగా వచ్చిందన్నమాట. కట్ వర్క్ లాగా. చాలా లెంతీగా ఉంది. దుపట్టా కూడా మంచిగా మ్యాచ్ అయ్యేలా ఉంది. చాలా నీట్‌గా కనిపిస్తుంది. వర్క్ అయితే ఫినిషింగ్ అండ్ దుపట్టా ఓవరాల్‌గా మిడిల్‌లో కూడా చిన్నగా బుట్టీస్ లాగా థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. క్లాత్ చూసారా ఎంత షైనీగా ఉందో. చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇంత లెంతీగా ఉంది. చూసుకోవచ్చు మీరు. చాలా లెంతీగా వచ్చింది దుపట్టా అయితే. మంచిగా సరిపోయేంతలా వచ్చింది. చాలా నీట్‌గా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బావుంది. అండ్ ఈ హాఫ్ సారీ చూడండి ఎంత బావుందో ఇదైతే. అంటే దీని స్టిచ్చింగ్ కానీ, దీని బ్లౌజ్ అయినా, దుపట్టా అయినా చాలా బావున్నాయి. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తాను చూడండి. సో, బ్లౌజును దుపట్టా వచ్చేసి ఆరెంజ్ కలర్‌లో వచ్చింది. అండ్ స్కర్ట్ వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్‌లో వచ్చింది. దీనికి కూడా థ్రెడ్ వర్క్ చూసారా ఎంత మంచిగా ప్రొవైడ్ చేశారో. థ్రెడ్ వర్క్ ఓవరాల్‌గా ఇలానే వచ్చిందన్నమాట. మంచిగా ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఇదొచ్చేసి హ్యాండ్స్‌కి అనుకుంటా చాలా నీట్‌గా ఇచ్చారు.
చాలా బావుంది. చాలా చాలా మెరిసిపోతారు మీరైతే. కమింగ్ ఫెస్టివల్స్‌కైతే చాలా బావుంటుంది. మొత్తం థ్రెడ్ వర్కే ఇచ్చారు. వేరే స్టిచ్డ్ బ్లౌజ్ అవసరం ఏం లేదు. స్టిచ్ చేయించుకోవాల్సింది. 1 మీటర్ వరకు అలా ప్రొవైడ్ చేశారు. ఇదంతా బ్యాక్‌కి సెట్ అయిపోయేలా ఉంటుంది. అండ్ దుపట్టా విషయానికొస్తే దుపట్టా వచ్చేసి ఆరెంజ్ కలర్‌లో వచ్చింది. ఈ దుపట్టా కూడా చాలా లెంతీగా ఇచ్చారు. దీనికైతే ఇంకా టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు థ్రెడ్ టాజిల్సే దీనికే ప్రొవైడ్ చేశారు. అండ్ దుపట్టా మొత్తం ఓవరాల్‌గా ఇలా క్యామెల్స్, ఎలిఫెంట్స్, పీకాక్స్ అలా డిజైన్ వచ్చింది. డిఫరెంట్ కలర్స్‌తో యెల్లో, బ్లూ ఆ కలర్స్‌తోని వచ్చింది. వైట్ కలర్ ఇలా ప్రొవైడ్ చేశారు. చాలా బావుంది. అండ్ స్కర్ట్ కూడా ఇదే డిజైన్‌తోని కింద బార్డర్ వచ్చిందనమాట. సో, దానికి మ్యాచ్ అయ్యేలాగా దుపట్టాకి ఇలా ఇవన్నీ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇచ్చారన్నమాట. దుపట్టాకి బోత్ సైడ్స్ టాజిల్స్ వచ్చాయి. మంచిగా బార్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదైతే మంచి క్లాత్ మంచి స్టిఫ్‌గా ఉంది. చాలా నీట్‌గా ఉంటుంది. స్టైల్ చేస్తే కూడా చాలా బావుంటుంది. ఇందులో కూడా చాలా వరకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. కమింగ్ ఫెస్టివల్స్‌కైతే చాలా బావుంటుంది. మీకు మంచిగా మ్యాచ్ అవుతుంది. మంచిగా సెట్ అవుతుంది. అండ్ స్కర్ట్ చూడండి ఎంత బావుందో. ఈ వైట్ కలర్‌కి కాంబినేషన్‌లో ఆరెంజ్ కలర్ ప్రొవైడ్ చేశారు. చాలా బావుంది. అండ్ ఇక ఆరెంజ్ కలర్ ఇది బార్డర్ చూడండి ఎంత హెవీగా, లెంతీగా ఎంత లెంతీగా వచ్చిందో. మన చెయ్యి కంటే ఎక్కువ లెంతీగా వచ్చింది. అండ్ ఎలిఫెంట్స్, ట్రీస్, బర్డ్స్, యానిమల్స్ అన్నీ ఇచ్చారు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్‌లో వైట్, యెల్లో, బ్లూ, లైట్ బ్లూ, థిక్ బ్లూ, గ్రీన్ కలర్‌లో మంచిగా లీవ్స్‌తోని సహా ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకోవచ్చు. నేనే కనిపించట్లేదు ఫైనల్‌గా. సో, నేను చూపిస్తాను. సో, ఇలా అయితే ఉంటుంది బార్డరొచ్చేసి. ఈ స్కర్ట్ బార్డరంతా ఇలా వచ్చింది. చాలా వరకు మంచిగా కనిపిస్తుంది. స్టైల్ చేస్తే లుక్ అయితే బావుంటుంది. అండ్ స్కర్ట్ కూడా ఇది అన్‌స్టిచ్డ్ వచ్చిందనమాట. ఇలా ఓపెన్‌గా వచ్చింది. ఇలా ఒక 1 స్టిచ్ ఎత్తే సరిపోతుంది. 1 స్టిచ్ చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు. చాలా నీట్‌గా ఉన్నాయి కదా! అండ్ స్కర్ట్ వచ్చేసి చాలా లెంతీగా ఉంది. అండ్ హెవీగా కూడా ఉంది. కింద దీనికి స్కర్ట్ వచ్చేసి స్టిఫ్‌గా నిలబడాలని చెప్పేసి లైనింగ్‌లో ఇలాంటిది ఇచ్చారన్నమాట. చాలా స్టిఫ్‌గా నిలబడుతుంది. క్యాన్స్ ఏసుకుంటాం కదా! అలాంటి అవసరం ఏం లేకుండా ఇలాంటివి ఉన్నప్పుడు హెవీగా నిలబడుతుంది లెహంగా. అంత డల్‌గా కనిపించకుండా చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. చాలా బావుంది. అండ్ ఈ వైట్ కలర్ క్లాత్ పైన కూడా మంచిగా గోల్డ్ కలర్ లైన్స్‌తోని మంచిగా షైన్ అవుతుంది. ఇందులో కూడా చాలా వరకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. అండ్ నేను స్టైల్ చేసినవి ఉంటే ఫోటోస్ యాప్‌లో ఉంటే పెడతాను. ఆర్ ఎల్స్ మీరు లింక్స్ ఇస్తాను కదా! అందులో కూడా చెక్‌ఔట్ చేయొచ్చు. చాలా బావుంటుంది లుక్కు. చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఎవరికైనా ఈజీగా సెట్ అవుతుంది. అంత బావుంది. వైట్‌గా ఉన్న వాళ్ళకైనా, బ్లాక్‌గా ఉన్న వాళ్ళకైనా, ఫెయిర్‌గా ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా చాలా మంచిగా సెట్ అవుతుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా వరకున్నాయి. మనం డిఫరెంట్ దుప్పట్టాస్‌తోని డిఫరెంట్ బ్లౌజెస్ మ్యాచ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అంత బావుంది. చేసుకోవద్దనుకుంటే నేను కింద లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. బావుంటాయి. లెహంగాస్ అయితే చాలా మంచి రివ్యూ ఇయ్యొచ్చన్నమాట. 10/10 ఇవ్వచ్చు. 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. అంత బావున్నాయి. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చాయి. అండ్ మీకు కూడా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి, సెట్ అవుతాయి, నచ్చుతాయి. అండ్ మన వీడియో గనుక నచ్చితే తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. అందులో మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. ఇంకా మీకేవైనా కలెక్షన్ ఏదైనా శారీస్ పైన దేనిపైన రివ్యూ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. నేను తప్పకుండా వీడియో చేస్తాను. థాంక్ యూ.